ఇప్పుడు ఆ జర్నలిస్ట్ అన్న మాటకి అసలు వాడికి కాస్తైనా సెన్స్ వచ్చి మాట్లాడాలి. అవును. తప్పు చేసింది వాడు కాబట్టి ఏం చెప్తున్నాడు, క్షమాపణ అడగమని చెప్తున్నాడు వీడు. అవును. అసలు వాడు చేసే తప్పుకి ఆయన క్షమాపణ చెప్పడం ఏంటండి? ఆయన అన్నదాంట్లో తప్పేముంది? మాకైతే తప్పు అనిపించలేదు. ఎందుకంటే తల్లిదండ్రుల పెంపకం గురించి ఎవరైనా ఇప్పుడు ఫస్ట్ బిడ్డ తప్పు చేస్తే తల్లినే కదంటారు. ఆబ్వియస్లీ. మరి ఆయన అండర్లో తప్పు ఉంది, నువ్వు చేయడంలో తప్పు లేదు. ఇప్పుడు ఈరోజు జేడి చక్రవర్తి వీళ్ళందరూ ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా, ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? వాళ్ళు కూడా ఏమనుకున్నారంటే లైట్ తీసుకున్నారు ఫస్ట్. ఎప్పుడైతే అందరూ మళ్ళా దీని మీద నెగిటివ్ అవుతుందో, ఎక్కడ జేడి చక్రవర్తి మీద కూడా నెగిటివ్ అవుతుందని నాదేం కాదు అని ఇలా దులిపేసుకోవడానికి మీడియా ముందు వచ్చి జస్ట్ ఒక సీన్ చేశారు. ఇప్పుడు ప్రభాకర్ గారిని కూడా సంధ్యారెడ్డి గారు ఈటీవీ అంటే ప్రభాకర్ అంటే ఆయన క్రియేట్ చేసుకున్నారు. నిజంగా చెప్పండి, ఈటీవీ సంస్థ ఎక్కడ, అసలు ప్రభాకర్ ఎక్కడ? ఆయన జస్ట్ చిన్న ఆర్టిస్ట్ అండి. ఆయన కోసం ఆయన డప్పు కొట్టుకుని ఏదో క్యారెక్టర్స్ తెచ్చుకుంటున్నాడు. ఈవెన్ వాళ్ళ వైఫ్ కూడా అదే చేస్తుంది కదా. వాళ్ళ వైఫ్ కూడా చిన్న చిన్న రీల్స్ చేసుకుంటూ ఆమె కొంచెం ఏదో చేస్తుంది. వాళ్ళు కూడా చేస్తున్నారు, వాళ్ళు కూడా సేమ్ ఇట్లాంటివి ఏవో చేస్తున్నారు. సరే చేసుకోనియండి, ఇప్పుడు ఎవరు బ్రతుకు తెలివి అనేది ఎవరు ఆపరు. కాకపోతే నువ్వు సొసైటీకి ఇబ్బంది లేనంత వరకు దేన్నైనా ఎవరు యాక్సెప్ట్ చేస్తారు, అంతే కదా. కానీ ఈ రోజు నువ్వు చేసే పని ఏంటి? నువ్వు నీ కొడుకు అంత చండాలంగా పాట పాడితే నువ్వు స్టేజ్ మీద నుంచి చప్పట్లు కొడతావా? అంటే నువ్వేం మెసేజ్ ఇస్తున్నావు? నువ్వు నా కొడుకులాగే మీ అందరూ కూడా మీరు ఇట్లా చేయండి, మీరు కూడా ఇలానే మాట్లాడండి, సమాజం ఏమైపోయినా పర్లేదు, మీరు ఎంత చండాలంగా మాట్లాడితే సమాజం మిమ్మల్ని అంత బాగా పైకి తీసుకొస్తుంది అని ఈ రోజున తండ్రి చెప్తున్నాడు కొడుక్కి. వీడి బుద్ధి ఉంటుందా? సరే, ఆ జరిగిన తర్వాత అయినా ఆయన మైకి తీసుకొని నా కొడుకు తప్పుగా ఒక 2 మాటలు మాట్లాడాడు, దయచేసి ఎవరు దీన్ని తప్పుగా అనుకోవద్దు అని ఆయన క్షమాపణ అడగాలి. కానీ క్షమాపణ అడగకుండా ఆయన ఏం చేస్తున్నాడు? చప్పట్లు కొట్టాడు. వీడేమో ఈయన ఎవరో ఏదో అన్నాడని చెప్పి ఆయన పెట్టి వీడేమో ఆయన తిట్టడం. అసలు వాడు వయసు ఎంత, వాడు బుద్ధి బుర్ర ఉండాలండి. మనం మైకు ఇప్పుడు ఏంటి సోషల్ మీడియా ఉంది కదా అని చెప్పేసి ఏదైనా మాట్లాడేయచ్చు అనుకుంటే అది కరెక్ట్ కాదు. అతను మాట్లాడింది సబ్జెక్టు, నువ్వు అదే మాట్లాడాలి. నువ్వు కూడా అది ఆ విధంగా కరెక్ట్ గా మాట్లాడాలి. కానీ దాన్ని నువ్వు నాకు క్షమాపణ చెప్పాలి అని మాట్లాడే పరిస్థితులు ఉన్నాయి ఈ రోజున. ఓకే, ఏదో సంధ్యారెడ్డి గారు ఎస్ చెప్పండి. ఇప్పుడు వాస్తవం మేడం, ఎవరమన్నా ఇక్కడ అందరం తల్లులమే. పిల్లలు తప్పు చేస్తున్నప్పుడు చెప్పాల్సిన బాధ్యత డెఫినెట్ గా ఉంది. నేను అనేది అదే, ప్రభాకర్ గారికి తెలియకుండా ఏం లేదు. ఆ పాట పాడేటప్పుడు ప్రభాకర్ గారు వెనుకనే ఉండి నవ్వుతున్నారు. నవ్విన తర్వాత చెవులో వచ్చి ఒకటి చెప్పాడు. చెప్పినప్పుడు అది కరెక్టే, కానీ సెన్సార్ బోర్డు లేదు ఒప్పుకోలేదని అతను వాళ్ళ ఫాదర్ చెప్పినా కూడా ఇది సెన్సార్ బోర్డు చెప్పారు, పాడొద్దన్నారు, కానీ నేనే పాడుతున్నానండి అని పెద్ద గొప్పతనంగా ఇదేదైనా భగవద్గీతను నేను రాసిన ఏదో మీకు జాతికి అంకితం చేస్తున్నా అన్నట్టుగా మాట్లాడాడు. అప్పుడు ఒక తండ్రిగా సరే పిల్లగాడి కంటే లేకుండా కనీసం తండ్రి అన్న ఇలా కాదని నేను చెప్పి సమాజంలో ముందుకెళ్ళాలి. యువత ప్రభావం అనేది మీరు ఒక రాంబా ఏదో సినిమా వచ్చింది చూడండి. అంటే మీరు సపోర్ట్ చేశారు ప్రభాకర్ గారిని సోషల్ మీడియాలో అని చెప్పారు కదా. అవునమ్మా, సోషల్ మీడియాలో. మరి ఇప్పుడు మీరు ఈ విషయం వాళ్ళకి చెప్పారా ఇది తప్పు అని? 100% చెప్పాను, 100% ఖండించమంటున్నాను. మీరు 100% సమాజానికి సారీ చెప్పాలి. ఆ అబ్బాయి ఆ పదము వాడేటప్పుడు డెఫినెట్ గా ఏ తల్లైనా నేను ఎందుకంటే రీసెంట్ గా జరిగిన ఇష్యూలో మీరు చాలా చోట్ల చాలా గట్టిగా మాట్లాడారు. మరి ఈ విషయంపై కూడా మాట్లాడారా లేదా అనేది? అవునమ్మా, ఈ విషయం ఇప్పుడే కదా జరిగింది. మీ ముందు అదే చెప్తున్నాను. ఇది ఎవరు చెప్పే సమాజం ఎవరు మెచ్చుకోరు తల్లి. సెన్సార్ బోర్డు ఆల్రెడీ ఖండించింది. మీరు గతంలో సెన్సార్ బోర్డు అన్నారు కదా, సెన్సార్ బోర్డు ఇది వాడొద్దు అని చెప్పినారు. వీళ్ళు సెన్సార్ బోర్డుని ఈ అబ్బాయి అవమానించాడు. వాళ్ళ ఫ్యామిలీ అందరికి వస్తుంది ఇది. వాళ్ళ ఫస్ట్ టైం ఏదో సినిమా రిలీజ్ అయినప్పుడు వాళ్ళ మదర్ సెంటిమెంట్ తో ఏడ్చినప్పుడు అదే ఏదేదో ఏడ్చేసి మేము ఇలా అండి అలా ఇలా అని చెప్పారు. కానీ సమాజం మీద బాధ్యత ఉండాలని చెప్తున్నాం మేము. ఈ రోజైనా అదే చెప్పాము. గుడ్డముక్కల గురించి చెప్పినప్పుడైనా బాధ్యతనే చెప్పాము, ఇప్పుడు కూడా బాధ్యత గురించే చెప్తున్నాము. సమాజంలో బాధ్యతగా ఒక హీరో అంటే ఒక ప్రభాస్ గారిని, ఒక మహేష్ బాబు గారిని, ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ గారిని, ఎవరో ఇప్పుడు ఇంతమంది రామ్ చరణ్ గారు చిరంజీవి కొడుకు అయినా కూడా వాళ్ళకి చాలా దగ్గర కూడా చాలా డబ్బు ఉంది, అయినా కూడా తల్లి పేరు చెప్పుకొని రాలా. వాళ్ళకంటూ ఒక వే ఆఫ్ స్టైల్ ఉంటది. వాళ్ళు ఇలా మాట్లాడారు కదా, అలా వాళ్ళని మనము ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలి. ఇది ఈ అబ్బాయి ఏం మాట్లాడుతుందో మీరు చూసారా? లేదండి,
మా అమ్మ నాన్న అన్నప్పుడు మమ్మల్ని చాలా ట్రోల్ చేసినప్పుడు ఈ సమాజం ఎక్కడ పోయిందన్నారు. మరి సమాజంతో పని చేయనప్పుడు ఎవరు చూడాలి ఈ సినిమా? ఎవరు చూడాలి చెప్పండి? నువ్వు మాట్లాడేటప్పుడు జీ డాష్ 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 అంటే చిన్న పిల్లోడు ఏదో సాంగ్స్ రాగానే చిన్నపిల్లలు బాగా పట్టేసుకుంటారు సార్, అది పట్టుకుంటారమ్మా అది. మరి ఆ పిల్లోడు వచ్చేసి ఈ జీ 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 అనే పదాన్ని తల్లిదండ్రులను అడిగితే ఏం చెప్తాడు అనేది అడుగుతున్నాం. మీరు ప్రమోషన్ చేసుకోండి, సినిమాలు తీయండి, మీరు మేము కష్టాల నుంచి వచ్చిన కష్టం అనేది మీ కొడుకు కూడా చెప్పాలని ప్రభాకర్ గారికి వాళ్ళ ఫ్యామిలీకి చెప్తున్నాము. అయితే నేను ఈ రకంగా ఒక తల్లిగా చెప్పినా కొంతమంది హర్షించట్లేదు. తల్లిదండ్రులకు బుద్ధి లేదా, తల్లిదండ్రులకు సిగ్గు లేదా, ఇలాంటి కొడుకుని కన్నారు, ఇలాంటివి చెప్తున్నారు, తల్లిదండ్రులకు తెలియకుండా చేసిండ్రా అంటారు. నేను ఇప్పుడు కూడా నేను ఒక నా కొడుకు వయసు ఉంటాడు అబ్బాయి, నేను అదే చెప్తున్నాను. ఇది కరెక్ట్ కాదు అంటే అబ్బాయికి తెలియక కాదు, తెలిసే. జర్నలిస్ట్ గా చెప్పినప్పుడు జర్నలిస్ట్ కి నువ్వు అపాలజీ ఇవ్వాలి, 24 గంటలు నీకు టైం ఇస్తున్నా, అల్టిమేట్ ఏం చేసుకుంటావు చేసుకో అంటే సమాజం ఎక్కడికి వెళ్తుంది అనేది మనం ప్రశ్నించాలి. ఇవాళ ప్రతి ఒక్కరం కూడా, ఇవాళ సెన్సార్ బోర్డు మెంబర్ దేవిక గారు కూడా వచ్చి మాట్లాడారు, చాలా సీరియస్ గా చెప్పారంట ఇది పెట్టకూడదు అన్నప్పుడు. పెట్టకూడదన్న తర్వాత కూడా అంటే అది డెఫినెట్ గా గవర్నమెంట్ కూడా యాక్షన్ తీసుకుంటది. ఎందుకంటే ఇట్లాంటిది ఎవరు కూడా ఎంకరేజ్ చేయరమ్మా, ఇది ఎవరు ఎంకరేజ్ చేయరు. ఇది సమాజానికి మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం అనేది చూసుకోవాలి. మీరు సీరియళ్ళల్లో, అంతరంగాల సీరియళ్ళల్లో చాలా మంది మహిళలు వాళ్ళకి ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు, కానీ ఫ్యాన్స్ కి మెసేజ్ ఏమి ఇస్తున్నారు? నేను గతంలో కూడా చెప్పాను, కృష్ణ గారి బిడ్డ ఒక మంజులమ్మని సినిమా తీసేటప్పుడు వద్దు అని ఫ్యాన్స్ అందరూ వద్దు, మేము హీరోయిన్ గా ఊహించుకోలేము ఇంకోరి దగ్గర, మీరు అన్న బిడ్డ వేరే వాళ్ళ పిల్లల్ని అయితే ఊహించుకుంటారు. ఇది చాలా తప్పు అసలు. వాళ్ళ డిమాండ్ కూడా తప్పు. ఏంటమ్మా? వేరే హీరోయిన్ వేరే ఇంట్లో పుట్టిన పిల్లల్ని అయితే ఊహించుకుంటారా వీళ్ళు? ఏం ఊహించుకుంటారు? నీ గురించి చెప్పలే నేను గురించి చెప్పట్లేదమ్మా. అమ్మ తల్లి నీ గురించి నా వర్షం నన్ను అడిగారు, నువ్వు మాట్లాడుతుంటే నేను మధ్యలోకి రాలే తల్లి. సంధ్యారెడ్డి గారు వినండి అమ్మా, వినమ్మా, నా వర్షం అడిగినా నేను చెప్తున్నా. సరే, ఇప్పుడు మధ్యలో డిబేట్ లో ఉన్నప్పుడు రెస్పాండ్ అవుతారు కదా, జస్ట్ దాన్ని చెప్పండి. తల్లి వినమ్మ తల్లి, నేను ఎవరిని ఇక్కడ తల్లి కాదండి, సంధ్యారెడ్డి గారు వినమ్మ తల్లి, మీరు వినండి. నా వర్షన్ నేనేం చెప్తున్నానంటే ప్రభావం పడుతుంది. ఫ్యాన్స్ అంటే ఒక హీరో అంటే ఫ్యాన్స్ ఉంటారు. అదే మిమ్మల్ని అనలేదు కృష్ణకుమారి గారు. ఏమన్నా ఇప్పుడు మంజులమ్మని యాక్సెప్ట్ చేయట్లేదంటే మిగతా వాళ్ళ పిల్లల్ని అయితే యాక్సెప్ట్ చేస్తారా అనేది క్వశ్చన్. నేను అదే చెప్తున్నానమ్మా, కృష్ణకుమార్ అక్క కూడా అదే చెప్తున్నా. నేను కృష్ణకుమార్ గారిని నేను అనట్లేదు. కృష్ణకుమార్ గారు నేనేం చెప్తున్నానంటే ఫ్యాన్స్ అన్నప్పుడు ఏ పిల్లల్ని కూడా ఎవరు యాక్సెప్ట్ చేయరంటే ఇవాళ కరెక్ట్ ఫ్యాన్స్ అలా అనుకుంటారు, వేరే ఫ్యాన్స్ ఏమో వేరే రకంగా అనుకుంటారు కదా. పోల్చేంత స్థాయి వీళ్ళది కాదులే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అంత పెద్ద వాళ్ళతో పోల్చాల్సిన అవసరం లేదు. అంటే వాళ్ళకి తేడా లేదా? కాదు కృష్ణకుమార్ గారు, నేను అలా చెప్పట్లేదు, ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే అలా ఆదర్శంగా వెళ్ళాలి. అప్పుడు ఒక హీరో అనేది సమాజానికి ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అనేది ఉంటది. తను చెప్పాడు ఒక సందర్భంలో ప్రభాకర్ గారు, నేను చిరంజీవిని ఆదర్శంగా తీసుకుంటా అంటే, మరి చిరంజీవి కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకున్నప్పుడు చిరంజీవి కొడుకు మరి రామ్ చరణ్ గారు ఎంత సఖ్యతగా ఉంటారు, ఎంత బాగుంటారు, మరి వాళ్ళ కొడుకును కూడా ఈయన ఆదర్శంగా తీసుకోవాలని చెప్తున్నానమ్మా. నేను కూడా అదే చెప్తున్నాను. అంటే ఎవరిని మనం ఇన్స్పిరేషన్ గా తీసుకున్నా కూడా మనం ఎవరిని ఏది తీసుకున్నాగా ముందుకెళ్ళాలి అని చెప్తున్నాం. సరే, పిల్లలకు తెలియకపోవచ్చు, పరిస్థితి కాదులేండి. మనం అంత పెద్ద వాళ్ళతో పోలిస్తే వాళ్ళని ఇంకా ఎంటర్టైన్ చేసే వాళ్ళం అవుతాం మనం. సమాజంలో ఇలాంటి వాళ్ళని డిలీట్ చేయాలి తప్ప కానీ ఎంటర్టైన్ చేయకూడదు. మనం ఎంటర్టైన్ చేయడం అని కాదమ్మా, మన వర్షన్ మనము ఇప్పుడు ఇవాళ వాళ్ళు మేము అన్నది తప్పయింది అని చెప్పేసి కుటుంబ పరంగా ఇది కరెక్ట్ అయిన వర్డ్ కాదు అని చెప్పడము. సరే, కానీ మనం మాట్లాడుతుంటే వాడు ఏమనుకుంటాడంటే నన్ను మెగాస్టార్ కొడుకుతో పోలుస్తున్నారు, నన్ను వీళ్ళతో పోలుస్తున్నారు అని అనుకుంటాడు.